హరే కృష్ణ ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు పెళ్ళికొడుకు రైస్ చూపిస్తానండి. పెళ్ళికొడుకు రైస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవి కొన్ని ప్రాంతాలలో రెడ్ రైస్ కూడా అంటారు, కొంతమంది పెళ్ళికొడుకు రైస్ అంటారు కొన్ని పల్లెటూర్లలో. సో అందుకోసమనే దీన్ని పెళ్ళికొడుకు రైస్ అన్నాను. ఇవి చాలా పుష్టి అండి, అంటే చాలా హెల్తీ అండ్ అంటే ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుందండి. సో నేనైతే ప్రకృతి వనం ప్రసాద్ గారి బ్రాండ్ తెచ్చుకున్నానండి. వీళ్ళైతే ఆర్గానిక్గా పండిస్తారనమాట. సో అందుకోసమని తెచ్చుకున్నా. ఇది యాక్చువల్గా మనం రైస్ చేసుకోవచ్చు. రైస్ చేసుకుంటే చాలా హార్డ్గా ఉంటుందండి, తినలేము. మినిమం 20 విజిల్స్ పెట్టాలా అండి. మినిమం ఈ రైస్ తినాలంటే 20 విజిల్స్ పెట్టాలా, అలా అయితేనే మనం తినగలము. అందుకోసమని మనం తినలేక ఇది దోశ పోసుకోవచ్చండి, దోశ తినచ్చు. సో ఈ దోశ చేసుకోవడానికి ఒక కప్పుకి అరకప్పు పెసరపప్పు. నేను కూడా ఇది పెసరపప్పు కూడా పొట్టుతో తీసుకున్నానండి. యాక్చువల్గా పొట్టు పెసరపప్పే తీసుకున్నాను. ఇది కూడా ప్రకృతి వనం ప్రసాద్ గారి పెసరపప్పు. తర్వాత కొంచెం శనగబ్యాళ్ళు, కొంచెం మెంతులు. సో ఇది మినిమం అండి 12 అవర్స్ అనేది సోక్ చేసుకోవాలా. 12 అవర్స్ సోక్ చేసిన తర్వాతే మనము దీన్ని వాడుకోవచ్చు. సో ఇది మళ్ళీ మనం పిండి పట్టుకొని దోశలు పోసుకోవాలన్నమాట. మామూలు మనం దోశ పిండి ఎలా మనం చేసుకుంటామో అలానే అనమాట. కానీ మినిమం 8 అవర్స్ అండి, 8 or 9 అవర్స్ నానిన తర్వాత మనం దోశలు పోసుకోవాలి. సో ఇది పెళ్ళికొడుకు రైస్ అండి. నాట్ ఈవెన్ పెళ్ళికొడుకే కాదు, ప్రతి ఒక్కరూ మనం తినచ్చండి. ఇది చాలా చాలా హెల్దీ అండ్ అంటే న్యాచురల్ ఫుడ్ అండి. ఇది మన దేశవాళీ విత్తనాలు, రెడ్ రైస్. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. హరే కృష్ణ.